ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ Thank అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే బంగారం కేవలం పెద్దింటికి మాత్రమే పరిమితమైన రోజులు ఇవి. పేదింటి దాకా బంగారం అసలు అడుగు పెడుతుందా లేదా అన్న భయం ప్రతి ఒక్కరి గుండెల్లో వచ్చిన టైంలో మీరు ఏదైతే లాంచ్ చేశారో వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ ద్వారా 5 గ్రాములో ఇలాంటి అందమైన నెక్లెస్లన్నీ అందరికి అందుబాటులో తీసుకొచ్చారు. అది అచ్చమైన బంగారాన్ని తీసుకొచ్చారు. దానికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆడియన్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి. Yeah, సో నాకు కూడా ఉన్నాయి మనసు నిండా. ఖచ్చితంగా. సో ఎందుకంటే కట్టుగాజుల కాన్సెప్ట్ కొత్తగా ఉంది మాకు. Yeah. విన్నాము కానీ అసలు ఇది సాధ్యమేనా కాదా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. Yeah. సో అవన్నీ మనం క్లారిఫై చేసుకుందాం అండి. ఎందుకంటే ఖచ్చితంగా. బంగారం విలువ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ 1 గ్రామ్ గోల్డ్ అని, వెండి అని, వెండి పైన పూత అని, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అండ్ మన బంగారం వేసుకున్నామన్న ఫీల్ లో ఉండము, కాన్షియస్ గా ఉంటాము వేసుకున్నా కూడా. సో వీటన్నిటిని తుడిపేస్తూ చాలా తక్కువ గ్రాముల్లో చాలా పెద్ద నెక్లెస్ మనకి బంగారంలో వేస్తున్నారు. అది ఎలా సాధ్యం అవుతుంది? సో మీకు డౌట్, నాకు డౌటే. సో క్లారిఫై చేసుకుందామా? ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నట్టు బంగారం ఇప్పుడు ఈ నెక్లెస్ లకే వద్దామండి. ఇవన్నీ 5 గ్రాములు తయారైనవి. ఇవి ఎంతకాలం మన్నుతాయి? అంటే ఎంతకాలం అరుగుదల స్టార్ట్ అవుతుంది కదా. Yeah. సో ఎంతకాలం వరకు వీటిని హ్యాపీగా వేసుకోవచ్చు? ఎప్పటికీ ఆ రాగి బయటపడుతుంది? సో దానికి ఏమైనా వారంటీ ఉంటుందండి? వీటిలో మనకి 916 లో అరుగుదల ఎలా ఉంటుందో దీనిలోనూ అరుగుదల అంతేనండి. ఇప్పుడు 916 లో మనకి ఉంగరాలు, గొలుసులు ఇలాంటివే అరుగుదల వస్తాయండి. ఎందుకనంటే సూత్రాల బరువుకి ఇక్కడ బ్యాగ్ చైన్ ఏదైతే ఉందో అరిగి తెగిపోతా ఉంటాయి. అండ్ అలాగే సాదా గాజులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా రఫ్ అండ్ టఫ్ వాడితే ఆ పైన డిజైన్ అంతా కూడా మనకి అరిగిపోద్ది. అలాంటివి రెగ్యులర్ గా వాడే ఒక 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి. వాటి వరకు మాత్రమే 4 years అనో 5 years అనో ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంది. కానీ బికాస్ మిగతా ఈ నెక్లెసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అరుగుదల అన్నది అకేషనల్ గా వాడతారు కాబట్టి ఇది టోటల్ లైఫ్ టైం అట్లానే ఉంటది. అంతేకాకుండా ఐటమ్ ఉన్నంత కాలం మేము సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. సర్వీస్ ఫ్రీ. ఒకవేళ రాళ్ళు పోయినా, ముత్యాలు పడిపోయినా, ఏం పడిపోయినా సరే అండి, ₹1 చార్జెస్ ఉండదు. బ్రహ్మాండంగా ఉందండి. టోటల్ గా ఐటమ్ ఉన్నంత కాలం కూడా సర్వీస్ ఫ్రీ ఉంది. ఏ కంప్లైంట్ వచ్చింది సరే, ఏదైనా తెగింది, మీరే ఏదైనా లాక్కున్నప్పుడు ఏదైనా తెగిపోవచ్చు, స్టోన్ ఊడిపోవచ్చు, ఇలాంటివి ఏవైనా సరే మీరు 916 లక్షలు పెట్టుకోనండి, మళ్ళీ ఆ స్టోన్ కో ఆ పాలిష్ కో వెళ్తే 2000నో 3000నో ఖచ్చితంగా చార్జెస్ వేస్తారు. ఇక్కడ ₹1 చార్జెస్ లేదు. ప్రాబ్లం రాదు. వచ్చినా మీరు చూసుకుంటారు, మేము చూసుకుంటాం. ఏమండి, మేమేం దేవుళ్ళం కాదు పూర్తిగా కంప్లైంట్ రాదు అని చెప్పడానికి. వస్తాయి కంప్లైంట్లు, ఖచ్చితంగా వస్తాయి, కానీ తక్కువగా వస్తాయి. వచ్చిన పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం. ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తాం. ఒకసారి చేస్తాం, 2 times చేస్తాం, 2 times సెట్ అవ్వలేదు, 3rd time ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ కొత్త పీస్ ఏదైతే ఉందో అది తయారు చేసి ఇచ్చేస్తాం కస్టమర్. కంప్లీట్ వచ్చిందంటే యాజ్ ఇట్ ఈజ్ కస్టమర్ చేసేస్తారు, చేసి వితౌట్ ఎనీ చార్జెస్. వితౌట్ ఎనీ చార్జెస్ వితౌట్ ఎనీ చార్జెస్ పక్కాగా ఇవ్వడం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మళ్ళీ రిపీట్ వస్తే లాస్ అయ్యేది మేము కస్టమర్ కంటే. మాకు కంప్లైంట్ అన్నది రిపీట్ రాకూడదు. ఎందుకంటే మేము పెట్టింది ఫ్రీ. ఇక్కడ కంప్లైంట్ రాకుండానే ఆ ఐటమ్ అన్నది అది తయారవ్వాలి కంపల్సరీగా. ఒక్కసారి ఒక మోడల్ సేల్ అయిందని అంటే గనక అది రిటర్న్ పెట్టేది. ఫర్ సపోజ్ మీరు ఇవాళ ఈ ఐటమ్ కొన్నారు, రేపు ఎల్లుండో వచ్చేసి ఏమండి ఇది మాకు కొంచెం ఎక్స్చేంజ్ చేయండి ఈ మోడల్ అన్నారని అంటే గనక ఎక్స్చేంజ్ అవ్వదు. అసలు అడుగుదాం అనుకున్నానండి ఇది. ఎందుకంటే మాకు ఒక్కోసారి బంగారం తీసుకున్న తర్వాత కూడా ఇది కాకుండా ఇంకో పీస్ తీసుకుంటే బాగుండండి, అది బాగుండేది అని పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు లేడీస్, అది తీసుకోవాల్సింది, ఇది కంటే అది బాగుంది సేమ్ వెయిటే కదా. అట్లా పోయిన 2 రోజుల్లో మనసు మారింది అనుకోండి, సేమ్ పీస్ తెచ్చాం అనుకోండి, అట్లా ఏమైనా ఎక్స్చేంజ్ ఇస్తారా? లేదండి. ఎందుకు లేదన్నది క్లారిటీ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫంక్షన్ టైంలోనో పెళ్లి టైంలోనో 1 time ఒకసారి వాడి చూసుకుంటారు. ఇప్పుడు మోడల్ నచ్చలేదు లేదంటే ఏ అకేషన్ లేకుండా పర్చేస్ చేసేవాళ్ళు వేరుగా ఉంటారండి గోల్డ్ ఐటమ్స్ లో. బిల్ అయిన మరుక్షణం నుంచి అది ఇంకా రిటర్న్ వేటే. ఇంకా మీరు మళ్ళా రిటర్న్ వేటే తీసుకోవాలి, కొత్త మోడల్
మార్చుకోగలగాలి. అండ్ అలాగే చాలా మటుకు కస్టమర్స్ కూడా ఒకసారి ఆ ఫంక్షన్ కు వాడేసుకోను, తర్వాత తెచ్చి ఏదో మార్చేసుకుందామను, ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయండి. అందుకనే చెప్తున్నాను, వాళ్ళు తక్కువగా ఉంటారు కానీ ఇలాగా మార్చుకోవాలనే ఉద్దేశం ఏదైనా ఉందనంటే గనక పట్టుకుంటా మీరు డ్రాప్ అయిపోవచ్చు. చాలా మందికి ఉండే డౌట్ అంటే మనం బంగారం కొనేది ఏదో ఒక రోజు మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఏ బ్యాంక్ లోనే తీసుకెళ్ళో లేకపోతే ఏ తాకట్టు కొట్టుకో తీసుకెళ్ళో మనం పౌన్ వేస్తాం, అంటే తాకట్టు పెడతాం, అప్పు తీసుకుంటాం. సో ఇందులో మనం నెక్లెస్ ఏదైనా పెద్ద సెట్ ఏదైనా తీసుకుంటే ఈ అవకాశం ఉంటుందా? తాకట్టు పెట్టే ఆపర్చునిటీ ఉంటుందా? అప్పుడు అందరూ పట్టుకుంటారండి. ఎందుకనంటే మీరు కొనే నెక్లెస్ 20 గ్రాములు ఉంటే దాని వెయిట్ వచ్చేటోడికి 100 గ్రామ్స్ ఉంటది. బ్యాంకర్ కి పెద్ద తెలియదు కదండి. అదే అంటున్నానండి, ఎందుకు తెలియదు. ఇప్పుడు మేము అందుకనే ఇది టచ్ కి, మచ్చుకి, గీటుకి వాళ్ళు ఏ రకంగా చెక్ చేసుకున్నా సరే పైన గోల్డ్ అన్నది ఉండదు అన్న క్లారిటీ ఉండే ఐటమ్ నే తయారు చేస్తున్నాం. ఎందుకనంటే అండి ఇవాళ రోజుల్లో బ్యాంకర్స్ చాలా మంది సఫర్ అవుతున్నారు. చాలా మంది బ్యాంకర్స్ సఫర్ అవుతున్నారు. ఏదో టచ్ కో మచ్చుకో వచ్చేస్తాయి అనేసి ఎవరైనా ఫ్రాడ్ చేద్దాం అనుకుంటే గనక నో వే, కుదరదు. అంటే ఒకటండి, ఇప్పుడు మీరు మా దగ్గర ఐటమ్ ఒక 20 గ్రామ్స్ ఐటమ్ మా దగ్గర కొన్నారనుకోండి, మా దగ్గర మేము ఇస్తాం. ఆ 20 గ్రామ్స్ మా దగ్గర కొన్నారు కాబట్టి దానిలో ఏదైతే ఉందో 80% 70% లోన్ అన్నది మేమే ఇచ్చేస్తాం. బట్ వేరే బ్యాంక్ కి వెళ్ళటం జరిగింది అనుకోండి, మీరు కొన్నది 20 గ్రామ్ కాదు, అది 100 గ్రామ్ ఉంటది వెయిట్. అది 100 గ్రాములు బంగారమేనే అనుకుంటారు, 20 గ్రాములే ఉంది దానిలో గోల్డ్ అని అనుకోరు. అది 100 గ్రాములు బంగారం అనుకొని 100 గ్రాములకి ఇస్తే 8 లక్షలు అయింది. మీరు 20 గ్రాములు అంటే 1,60,000 పెట్టుకొని మొత్తం కాస్ట్ 8 lakhs అయిందనంటే 6 lakhs దాకా లోన్ వచ్చిందనంటే అది ఫ్రాడ్ అయిపోద్ది కదా. బిల్లు తీసుకొని వెళ్ళి పెట్టుకోలేమా? నా బిల్లు తీసుకుని అంతే, నా బిల్లింగ్ లో ఏదైతే ఉందో అండి 20 గ్రామ్స్ రిటర్న్ వెయిట్ అనేది 10 20 అన్నది దాని మీద మెన్షన్ అయిపోయి ఉంటది. ఇలా మెన్షన్ అయిపోయి ఉన్నది వాళ్ళు చెకింగ్ ఏదైతే ఉందో అవకాశం ఉండదు కాబట్టి, చీటెడ్ జ్యువెలరీ చెకింగ్ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా లోన్ ఏమైనా కావాలంటే మీరే ఇస్తారు, మేమే ఇచ్చేస్తాం. మీ బంగారానికి మీరే లోన్ ఇస్తారు. మా బంగారానికి మేమే లోన్ ఇస్తున్నాం, మా బంగారానికి మేమే సర్వీస్ ఇస్తున్నాం, రిటర్న్ ఇస్తున్నాం. ఫ్రీ సర్వీస్, లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం. ఓకే, సో ఈ జ్యువెలరీ తీసుకున్నాం అండి, పాలిష్ గానీ కొత్తగా వేరే ఇప్పుడు రకరకాల పాలిష్ వచ్చాయి కదా. ఇప్పుడు గోల్డ్ పాలిష్ ఉంది, సిల్వర్ పాలిష్ ఉంది, ప్లాటినం పాలిష్ ఉంది, యాంటిక్ పాలిష్ అండి, రెడ్ పాలిష్, టెంపుల్ పాలిష్, ఏ పాలిష్ అయినా సరే పైన పాలిష్ ఏంటి ఘాట్ ఏదైతే ఉందో అది గోల్డ్ 24 క్యారెట్స్ తోటి ఘాట్ ఏదైతే ఉందో తయారైపోతుంది. పచ్చ మెరుగు కావాలంటారు, పండు మెరుగు కావాలంటారు, రెడ్ పాలిష్ కావాలంటారు. ఏ పాలిష్ కావాలనుకుంటే ఆ పాలిష్ కి కస్టమర్ ఆర్డర్ పెట్టిన ఆ టైంలోనే మెన్షన్ చేస్తారు. లేదు ఇక్కడ రెడీగా ఉన్న ఏ పీసెస్ కైనా అది కావాలి అనుకుంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో 1 hour లోపే ఆ పాలిష్ అయిపోయి వచ్చేస్తుంది. అది పైన ఉండే పాలిష్ ఎందుకు పట్టుకుంటది అంటే కింద బేస్ గోల్డ్ ఉంది కాబట్టి ఈ యాంటిక్ ఏ పాలిష్ వేసినా అది ఆగుతుంది. బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ షీట్ ఉంటుంది, కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ బ్యాక్ చైన్ తో ఈ ఐటమ్స్ అన్ని కూడా మీకు ఈ ఐటమ్ మోటగా గానీ లేదంటే ఏదో బండగా గానీ చాలా నైస్ వర్క్ జరుగుతుంది. అన్ని 5 grams లోనే తయారయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దాదాపు 300 సెట్స్ ఉన్నాయి. 300 సెట్స్, 300 మోడల్స్ ఉన్నాయండి. ఒక మోడల్ కు ఒక మోడల్ సంబంధం ఉండదు. ప్రతి మోడల్ ఏ మోడల్ అయినా 5 గ్రాములకే మనం లాంచింగ్ చేసాం. సో ఇన్ని రాళ్ళు ఉన్నాయి కదండి, ఏదైనా రాయి పోయినా మళ్ళీ మీరు పెట్టిస్తారు, మేము పెట్టించేస్తాం. ఇప్పుడు ఇదే నెక్లెస్ కేవలం 5 గ్రాముల్లో తయారైంది. ఇది ఇందులో స్టోన్ చార్జెస్ గానీ బీడ్స్ గానీ ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్ లేదు. 5 గ్రాములు గోల్డ్ కి మాత్రమే మేము పేమెంట్ తీసుకుంటున్నాం. అండ్ లైఫ్ టైం సర్వీస్ ఏదైతే ఉందో అది ఫ్రీ ఇస్తున్నాం. ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా సరే మేమే తయారు చేసి, మేమే రిపేర్ చేసి, లేదంటే మేమే పాలిష్ చేసి ఇచ్చే కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఒకటి చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న డిజైన్స్ బాగున్నాయి, ఓకే, బట్ మాకు ఇంకా వేరే ఏదైనా డిజైన్ కావాలనుకోండి, మాకు డిఫరెంట్ పాలిష్ లో నాకు నచ్చిన డిజైన్ ఏదైనా కావాలి అంటే మీరు తయారు చేసిస్తారా? ఖచ్చితంగా. మీరు ఏ కార్పొరేట్ కంపెనీలోకి వెళ్ళారు, ఏదైనా మాల్స్ లోకి వెళ్ళారు, లేదంటే ఆన్లైన్ చూసారు, ఎనీ జ్యువెలరీ, అది టెంపుల్ జ్యువెలరీ కావచ్చు, సీజెడ్ జ్యువెలరీ కావచ్చు, డైమండ్ జ్యువెలరీ కావచ్చు, ఎనీ మోడల్ ఫోటో ఇచ్చారంటే యాజ్ ఇట్ ఈజ్
సేమ్ అదే మోడల్ ని Hmm. అక్కడ ఒక 100 గ్రామ్స్ అనుకున్నారు అంటే 10 ఒక 10 తులాలు అనుకోండి, Hmm. ఇక్కడ 2 తులాలు 2.5 తులాల్లో మనకి ఐటమ్ తయారైపోతుంది. యాజ్ ఇట్ ఈజ్. అక్కడ బయట 2 తులాల్లో చూసారనుకోండి, మన దగ్గర అర్ధ తులంలోనే తయారైపోతుంది. అంటే అక్కడ మీరు 3 తులాల్లో ఐటమ్ 2 తులాల్లో ఐటమ్ చూసారు, ఒక 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ లో చూసారు. అదే సేమ్ ఇక్కడ మన దగ్గర 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ 8 గ్రామ్స్ లోనే తయారైపోద్ది. ఇప్పుడు మేము ఒక జ్యువెలరీ చేయించుకోవాలనుకున్నాం, బంగారం అయితే మాకు ఒక ఐడియా ఉంటుంది, ఫలానా నా పిన్ని గారిదో లేకపోతే అక్కదో చెల్లిదో ఉంటుంది, ఆవిడ 10 తులాల్లో చేయించుకుంది అని మాకు ఒక ఐడియా ఉంటుంది. మీ దగ్గరకు వచ్చి మాకు ఈ సెట్ కావాలి అంటే దీనికి ఇంత బంగారం పడుతుంది అని అప్రాక్సిమేట్ ఎలా చెప్పగలరు? దాని కంపారిజన్ అంటే మీరు చేసిన తర్వాత మేము బిల్ ఇవ్వాల్సి ఉంటుందా లేకపోతే? లేదు లేదు లేదు. ఇప్పుడు మీకు అందుకనే అండి ఉదాహరణ నేనేం చెప్తున్నానంటే, మీరే అంటున్నారు ఒక 10 తులాల్లో అది చేయించుకున్నారండి, అది 10 తులాల్లో చేయించుకున్నారంటే ఇంకా మా దగ్గర 2 తులాల్లో వచ్చేసింది. అక్కడ డౌట్ లేదు, ఇంకా డౌట్ లేదంటే. మీకు బయట 100 గ్రాములు అంటే మా దగ్గర 20 గ్రాములు అయిపోయినట్టే. వాళ్ళు అక్కడ రేట్ కనుక్కుంటారా, తూకం కనుక్కుంటారు, అదే తూకం ఇక్కడ తీసుకొచ్చి అదే మోడల్ అంటారు, దానిలో 20-25% లో మనం తయారైపోతుంది. అంటే 100 గ్రాములకి 25% అంటే 25 గ్రామ్స్, 20% అంటే 20 గ్రామ్స్ అన్నమాట. సో ఎంత పెద్ద వస్తువు తీసుకున్నా అంటే ఇప్పుడు పావు కిలో అటు 250 గ్రాముల బంగారం తీసుకున్నా కూడా మన రిటర్న్ పాలసీ అదేనండి? రిటర్న్ పాలసీ వచ్చేటోడికి పెద్ద వెయిట్ పెద్దదానికైనా మారుతుందా? మారిపోతుంది. ఎందుకంటే పెద్దదానికి వచ్చేటోడికి అంత వేస్టేజ్ అవ్వవు. అవును. ఇప్పుడు వడ్డానం దగ్గరికి వచ్చేటోడికి మనం 60 గ్రామ్స్ అనుకుంటున్నాం, దాని రిటర్న్ వెయిట్ వచ్చేటోడికి 40 గ్రామ్స్ దాకా వచ్చేస్తుంది. అంటే దగ్గరగా మీకు దాని పర్సెంటేజ్ ఏదైతే ఉందో 50 కాకుండా దగ్గర 70% 75% వరకు రిటర్న్ వాల్యూ అన్నది వెళ్తుంది. ఎందుకనంటే అండి ఐటమ్ పెద్దది అవుతుంది కదా, పెద్దది వెయిట్ ఎక్కువ పెరుగుతుంది. వెయిట్ ఎక్కువ పెరిగిన చోట ప్రతిదీ కూడా వేస్టేజ్ తగ్గుద్ది. అది దీనిలోనే కాదు, మనం 916 లోకి వెళ్ళినా హారాలు పెద్దగా ఉన్నాయనుకోండి పర్సెంటేజ్ తక్కువ వేస్తారు. సో ఇప్పుడు ఇది ఇక్కడ 50% కాకుండా ఎక్కువ రిటర్న్ ఇస్తారు. ఎక్కువ రిటర్న్ ఐటమ్ ని బట్టి, వెయిట్ ని బట్టి, ఐటమ్ ని బట్టి, వెయిట్ ని బట్టి, ఐటమ్ ని బట్టి ఎక్కువ రిటర్న్ అన్నది వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. సో పెద్ద వస్తువు తీసుకుంటున్నాం కాబట్టి మనకి యూనో వీళ్ళు 50% ఇస్తారన్నది ఇదేం లేదండి, పెద్ద వస్తువు కాబట్టి జనరల్ గా మనం గోల్డ్ దగ్గరికి వెళ్తే ఎంత వేస్టేజ్ ఎలా ఉంటుందో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఒకటి చెప్పండి, ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ చాలా పాపులర్ అయిపోయింది, ఎక్కడ చూసినా సిల్వర్ జ్యువెలరీ అని అంటున్నారు. వాళ్ళు కూడా రిటర్న్ దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద షోరూమ్స్ దగ్గరికి వెళ్ళినా మీరు చూడండి 50 to 65% మాత్రమే రిటర్న్ ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ రిటర్న్ ఇవ్వట్లేదు, రైట్? సిల్వర్ జ్యువెలరీ కూడా. సో సిల్వర్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే ఈ కట్టు బంగారం బెటర్ అంటారా, సిల్వర్ బెటర్ అంటారా? బికాస్ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీకి వచ్చేటోటి దాని పాలిష్ ఏదైతే ఉందో మినిమం అరౌండ్ 6 months 1 year బిలో ఉంటుంది. అండ్ అందులో మీకు నచ్చిన మోడల్ ఆర్డర్ పెట్టి తయారు చేసే కాన్సెప్ట్ అయితే లేదు, అక్కడ రెడీగా స్టాక్ దొరుకుతుంది. అది దొరికింది మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం. అందులో హెవీ మోడల్స్ ఎక్కువగా సేల్ వెళ్తాయి. అదే రెగ్యులర్ ఐటమ్ అనుకోండి, రెగ్యులర్ గా మనం బ్యాంగిల్స్ వాడాలి, గాజులు వాడాలి, స్మార్ట్ గా చిన్న సైజులో నక్లిస్లు వాడాలి, కుదరదు. అండ్ సిల్వర్ ఏదైతే ఉందో మోటగా ఉంటదండి, మెథడ్ ఏదైతే ఉందో మోటగా ఉంటది. బయటకి మనకి ఫొటోస్ కి వీడియోస్ కి చూస్తే ఓకే నీట్ గా ఉంది, 916 లుక్ లో ఉంది అని అనిపించచ్చు, కానీ కంపేర్ చేస్తే పట్టుకొని కంపేర్ చేస్తే గనక హ్యాండ్ లో అర్థమైపోతుంది సిల్వర్ అన్నది. అందుకోసం కొంచెం ఇది ఏదైతే ఉందో గోల్డ్ అన్నది మన రేంజ్ చూపించుకోవడానికి మన యొక్క స్టేటస్ ఏదైతే ఉందో అది చూపించుకోవాలండి. మన రేంజ్ చూపించుకుంటేనే కదా ఎదుటి వాళ్ళకి అది ఉండేది, వాళ్ళకి అర్థం అవ్వకూడదు. ఇది గోల్డ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది పట్టు జ్యువెలరీ అని అర్థమైనా పర్లేదు, ఎందుకంటే మనం లక్షలు పెట్టుకుంటున్నాం. ఒక మాట అండి, ఇప్పుడు పట్టు జ్యువెలరీ అన్నది అర్థమైనా ఇది గోల్డ్ కాబట్టి పూర్తిగా గోల్డ్ కాబట్టి పర్లేదు. కానీ సిల్వర్ జ్యువెలరీ అర్థమైంది అనుకోండి అది వెండి వస్తువులు అంటున్నారు. వెండి వస్తువులు లేదంటే వెండి నగలు అని అంటారు. వెండి నగలు అనేటోడికి మనం తక్కువ డౌన్ అయిపోయింది, అక్కడ మన వాల్యూ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోయింది, అక్కడ పడిపోయింది. అది అక్కడ వాల్యూ కావాలి అని ఉంటే కనుక గోల్డే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ దట్ ఏంటంటే అండి ఫోటోషూట్ కి, మ్యారేజ్ టైంలోనూ, ఈ ఒక వీడియోస్ కి బాగుండాలి అని అంటే గనక మనకి తక్కువ బడ్జెట్ లో అయిపోవాలి అని అనుకుంటున్నారు కానండి, ₹1000 పెట్టుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు ఒక్కొక్క గ్రామ్ వచ్చి 400 రూపీస్ 350 రూపీస్ ఉంటుంది. ఒక హారం వచ్చేటోడికి దగ్గరగా 50,000 40,000 1 lakh హారాలు కూడా ఉంటున్నాయి. కానీ మీరు అంత పెట్టుకుంటారు, కానీ మీకు రిటర్న్ వచ్చేది ఓన్లీ వెండి రేట్ మాత్రమే. గ్రామ్ వెండి రేట్ లేదు కదండి, గ్రామ్ ₹100 కదా.
గ్రామ్ రేట్ ఏదైతే ఉందో అదే వస్తది. మీకు 60% 70% అది పేమెంట్ కూడా అంటున్నారు రాదంటారు. కానీ అది కూడా అది రాదు. రాదు. మీకు ఏ బిల్లో ఉందో చూపించండి. ఓకే. మీకు 916 పాలిష్ వేయటం అని అంటే 500 1000 రేంజ్ లో ఇచ్చేస్తారు కానీ సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ వేయాలి అని అంటే కనుక మినిమం అరౌండ్ 3000 4500 ఆ రేట్ లోనే అంటే తీసుకుంటారు. దానికి కూడా మినిమం గ్రామ్ 4 20 నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నారు. అదే అంటున్నాను. అదే ఇప్పుడు మళ్ళీ రీపాలిష్ చేయడానికి. రీపాలిష్ చేయడానికి 20 నుంచి 30 రూపాయలు చార్జ్ చేస్తున్నారు అని అంటే 100 గ్రాముల హారం దగ్గర 2000 3000 రూపాయలు చార్జ్ చేస్తున్నట్టే. అవును. అది అంతే. అన్ని వేల రూపాయలు మీరు పెట్టి మళ్ళీ పాలిష్ చేసినా అది కూడా మళ్ళీ పోతుంది. ఇక్కడ రెగ్యులర్ గా వాడుకోవడానికి అండ్ మీరు రేంజ్ ఏదైతే ఉందో సాటిస్ఫాక్షన్ గా 916 అన్న ఫీల్ రావాలంటే గనక ఖచ్చితంగా షీటెడ్ జ్యువెలరీ అన్నదే ద బెస్ట్ అవుతుందండి. ఇవాళ రేటు 8000 చొప్పున 40,000 రూపాయలు నేను చార్జ్ చేశాను. మీరు 5 సంవత్సరాల తర్వాత దీని రేటు గ్రామ్ రేటు 15,000 అయింది అనుకోండి, మీరు 2.5 గ్రాములకి మీరు 40,000 పెట్టుకుంటే 40,000 వచ్చేస్తుంది. అప్పుడు రేటే ఇచ్చేస్తాం. వీళ్ళతో సంబంధం లేదు. వీళ్ళతో సంబంధం లేదు. గోల్డ్ రేట్ పెరిగిన రేటే వచ్చేస్తుంది. 1,50,000 తులం అయింది అనుకోండి, 1,50,000 తులం అయిందనంటే తులం రేట్ ప్రకారం వచ్చేస్తుంది. మీకు ఇచ్చేస్తాం. లేదు చాలా బాగుందండి. ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు 8,000 గ్రామ్ రేటు అదే 15,000 అయిందనంటే గ్రామ్ 15,000 చెప్పి 2.5కి ఎంత అయిందో అంత క్యాష్ వచ్చేస్తుంది. అంటే మీరు ఎంత పెట్టుకున్నారో అంతా మీరు గెయిన్ అయిపోతుంది అక్కడ. ఒక 5 సంవత్సరాలకి ప్రతి గోల్డ్ కూడా 5,000 రేట్ ఉంటే అది 8,000 అవుతుంది. 8,000 రేట్ ఉంటే దగ్గర 11,000 రేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే గోల్డ్ ఏదైతే ఉందో 11,000 అబోవ్ వెళ్తుంది. 11,000 అబోవ్ వెళ్ళింది అనుకోండి, ఆ పెరిగిన రేటే మనం ఇస్తున్నాం కాబట్టే కస్టమర్ కి ఇది కొన్నారు, తర్వాత ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ లేవు. తిరిగి మనం ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఇస్తుంటే మనం ఎంత పెట్టయితే కొంటున్నామో అంత క్యాష్ మనకి వచ్చేస్తుంది. ఇక్కడ మన భాను గారు పెడుతున్న ఆర్డర్ ఇది ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అంటే 100కి 100% మ్యాచింగ్ సైజులో గానీ పాలిష్ లో గానీ అండ్ ఫినిషింగ్ లో గానీ యాజ్ ఇట్ ఈజ్ మనం దీన్ని తయారు చేసి ఇచ్చేయగలుగుతాం. అరౌండ్ ఇది 916 లో అప్రాక్సిమేట్ గా మీకు ఎంత చెప్పుకుండొచ్చండి? దాదాపు ఒక 4 to 5 అంతేనా? నాకు తెలిసి కింద లాకెట్ వచ్చేటోడికి 3.5 తులాస్ ఉంటదండి. పైన వచ్చేటోడికి 2 తులాస్. మీరు అన్నట్టే దగ్గరగా 5.5 తులాస్ దాకా ఇది అవుతుంది. తనకు కూడా ఒక షాప్ ఉన్నట్టుంది నాకు తెలిసి. పేరెంట్స్ ఎవరైనా స్వర్ణకారులు ఉన్నారు. కానీ ఇందులో మన దగ్గరకు వచ్చేటోడికి కేవలం దీన్ని తులన్నర అంటే 15 గ్రాముల్లో తయారైపోతుంది. ఛాలెంజ్ అండి ఇది. నేను పబ్లిక్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు తులన్నరలో నాకు చేసిస్తా అన్నారు, నాకు చేసి ఇవ్వాలి. సేమ్ టు సేమ్ అయిపోద్ది ఇందులో. ఎందుకనంటే మీకు అక్కడ 60 గ్రాములు అయిందనంటే దానిలో 4% 15 గ్రాములకి మా దగ్గర అయిపోవాలి. అంతే ఇంకా. ఇప్పుడు 6 తులాస్ అని మేము చెప్తున్నాం కదా, ఇది వచ్చేటోడికి మనకి లాకెట్ వచ్చేటోడికి 3.5 తులాలు లేనిదే అవదు. 35 గ్రామ్స్ లేదు. ఎందుకనంటే ఇది పూర్తిగా సాలిడ్ లాకెట్. నకాషి ఉన్న సాలిడ్ లాకెట్ ఏదైతే ఉంటుందో వెయిట్ ఎక్కువ ఉంటది. దీనికి ఉన్న ఆ ఫేస్ దగ్గర ఉన్న క్లారిటీ రావాలి అని అంటే కనుక డెప్తింగ్ ఎక్కువ ఇవ్వాలి. అంటే వెనకాతలు ఉండే దళసర ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి గోల్డ్ లో కూడా ఇది 3.5 తులాలు లేనిదే అవ్వదు. అండ్ పైన చైన్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ క్లాప్స్ తోటి ఉంది. అంటే పైన కింద ఒక క్యాప్స్ డిజైన్ క్యాప్స్ తోటి ఉన్నాయి కదా, ఆ డిజైన్ క్యాప్స్ తో ఆ దండ చేయడానికి అది ఒక 2.5 తులాలు. మొత్తం టోటల్ గా 6 తులాల్లో ఈ ఐటమ్ అవుతుంది. కానీ మనం దీన్ని కేవలం తులన్నరలోనే తయారు చేసి ఇచ్చేస్తాం. ఎన్ని రోజులు చేసేస్తారు? 1 మంత్ అండి. 1 మంత్ టైం. 1 మంత్. సో 1 మంత్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. నేను ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. వెంకటరమణ అండ్ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ వారు నాకు ప్రామిస్ చేశారు 1.5 తులంలోనే నాకు ఈ సెట్ వస్తుంది. వెండిలో కూడా మన కాన్సెప్ట్. వెండిలో మన కాన్సెప్ట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా 2 years బ్యాక్ మనం ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఎందుకనంటే అండి ఈ సిల్వర్ ఏదైతే ఉందో 10 తులాలు పెట్టి కొంటున్నారు. 10 తులాలు ఇంచుమించుగా 10,000 రూపాయలు పెట్టుకున్నారా అనుకోండి, వాళ్ళు ఎలా వాడినా వెండి బ్లాక్ అవటమో లేదంటే అది అరగటమో జరుగుతుంది. రిటర్న్ వస్తే అంటే వాళ్ళు తిరిగి అమ్ముకుంటే అది 5,000 6,000 70 టచ్ 80 టచ్ ఇలాగే ఇస్తారు పేమెంట్. చాలా లాస్ అయ్యే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది. మనం ఈ సీటెడ్ జ్యువెలరీలో ఎలాగైతే బెస్ట్ ఇవ్వాలనుకున్నామో అలాగే పట్టీల్లో కూడా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఈ యొక్క
వెండి కట్టు పట్టీలు అన్నది తీసుకురావడం చేసామండి. ఇది వచ్చేటోడికి గ్రాము 20 రూపాయలు, అంటే తులం 200 రూపాయలు. 10 తులాల పట్టీలు అక్కడ 10,000 అయింది అనుకోండి, అదే 10 తులాల పట్టీలు మా దగ్గర కేవలం 2,000 ఇంక్లూడింగ్ వేస్టేజ్ అన్ని కలిపి. అండ్ అలాగే దీనికి మళ్ళా రిటర్న్ ఇస్తే రిటర్న్ కూడా 20% రిటర్న్ ఉంది. 20% రిటర్న్ ఉంది. ఎందుకనంటే ఇది షీటెడ్ పట్టీలు. పైన ఉండేది లోపల ఏంటంటే మెట్లు, లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది. లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది. పైన వచ్చేటోడికి ప్యూర్ 999 సిల్వర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ పట్టీల తయారీలో కూడా మనకి కొంచెం మిక్సింగ్ చేస్తారు కాబట్టి అంటే అది బ్లాక్ షేనే వస్తుంది. కానీ ఇది మనం పైన పెట్టేది పూర్తిగా 999 సిల్వర్ కాబట్టి దానికంటే ఎక్కువ బ్రైట్నెస్ దీనికి ఇది వస్తుంది. ఇప్పుడు అంటే మేము 999 అన్న నంబరే ఫస్ట్ టైం వింటున్నాను. 92.5 అంటారు కానీ 92.5 అన్నది మిక్సింగ్ చేసిన మెటల్. 999 అన్నది ప్యూర్. ఆ ప్యూరే వాడుతున్నాం కాబట్టి ప్యూర్ ఎక్కువగా బ్లాక్ అవుతుంది. మనకి ఇప్పుడు కూడా కాన్సెప్ట్ ఏంటంటే మిక్సింగ్ అయింది బ్లాక్ అవుతుంది. ఈ మంగళసూత్రాలు చాలా ఉన్నాయి కదండి. ఒకసారి జనరల్ గా అంటే ఇవైతే 5 గ్రాములు మాకు తెలిసిపోయింది. ఆడియన్స్ కి తెలియజేద్దాం అసలు ఎంతకు వస్తుంది ఏంటి అన్నది. కట్టు బంగారము. సో ఇది మనకు కావాలంటే ఎంత, ఒక 4 తులాలు దొరుకుతుందండి? 3 తులాలు అక్కడ బయట వచ్చేటోడికి ఇది 4 తులాల్లో అవుతుంది. మన దగ్గరకు వచ్చేటోడికి తులం అంటే 6 గ్రామ్స్ 6.5 గ్రామ్స్ లో తయారైపోతుంది. అంటే ఎంత పడొచ్చండి రేట్? అరౌండ్ గ్రామ్ రేట్ ఏనండి. ఇవాళ గ్రామ్ రేట్ ఎంతైతే ఉందో అంత. ఫర్ సపోజ్ ఇది 4 తులాల్లో గోల్డ్ అనుకోండి, అది ఇంచుమించుగా మీకు 2,40,000 దాకా అవుతుంది ఈజీగా. అన్ని కలిపి. ఇక్కడికి వచ్చేటోడికి అది 2,40,50,000 పెట్టే బదులు ఇక్కడ ఒక 50,000కి ఆ చైన్ వచ్చేస్తుంది. అది ఎలా వాడుకుంటున్నామో ఇది అలాగే వాడుకోవచ్చు. కానీ దానికంటే బెస్ట్ ఏంటంటే సర్వీస్ లో గానీ, ఈవెన్ మీకు ఇంకొక పాయింట్ అండి, మీరు 916 కొంటారు, తిరిగి మీరు సేల్ చేసేటప్పుడు కూడా 1 గ్రామ్ దగ్గర 100 రూపాయలు మార్జిన్ కస్టమర్ కి కావాలి, అదే కొనుక్కుండే వాళ్ళకి కావాలి, అది కస్టమర్ కి వేస్తారు. కానీ ఈవెన్ మీరు రిటర్న్ ఇచ్చేది ఏదైతే ఉందో 24 క్యారెట్ రిటర్న్ ఇవ్వటం వల్ల స్క్రీన్ రేట్ ఏదైతే ఉందో స్క్రీన్ రేటే మీకు రిటర్న్ ఇస్తున్నాం. అంటే డిపి రేట్ అని వస్తుందండి. ఆ డిపి రేట్ ఏదైతే ఉందో అదే రిటర్న్ వస్తుంది. అదే మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్కడ ఏ షోరూమ్ పట్టుకెళ్ళండి, స్క్రీన్ రేట్ ఎవరు ఎవరైనా సరే 100 రూపాయలు తక్కువ పెట్టే కొనుక్కుంటారు మీ దగ్గర గోల్డ్. అంటే అందులో కూడా అమ్మపోతే అడవి కొనపోతే కొరివి అంటాం కదా, అట్లాగే ఉంది నిజంగా. బంగారం పరిస్థితి అదేనండి. మీ దగ్గరే కొన్నాం కదరా బాబు అని అన్నా కూడా మేకింగ్ పోతుంది కదండి, వేస్టేజ్ పోతుంది, కానీ మనకు అర్థం కూడా కాదు. అంత బంగారం రేట్ ఇంతే అని అంటారండి. సింపుల్ ఒకటే ముక్క, పాత బంగారం రేట్ ఇంతే. కానీ మేము పాత బంగారానికి కూడా కొత్త బంగారం రేటే ఇస్తున్నాం. సో అంత టెక్నాలజీ కూడా వీళ్ళు అవైలబుల్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే మన దగ్గర నుంచి జనరల్ గా అనుకుంటామండి, వాళ్ళు ఎక్కడో తయారు చేయిస్తారేమో, ఏ ఫారిన్ లోనూ తయారు చేయిస్తారేమో అనుకుంటాము. కానీ మన రాజమండ్రిలో బంగారం తయారయ్యేది, బంగారం అక్కడి నుంచి విశ్వవ్యాప్తమయ్యేది, అక్కడికి వెళ్ళేది. అంతే కదండి. సో మీరు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. మీకు ఏ డిజైన్ కావాలో నేనైతే ఒకటి ఆర్డర్ ప్లేస్ చేసేసాను. నచ్చిందంటే మాత్రం ఇంకా వడ్డానాల దగ్గర చాలా ఆర్డర్ ప్లేస్ చేస్తాను. సో మీకు ఏది కావాలన్నా, మీకు ఏ డిజైన్ కావాలన్నా ఫస్ట్ షోరూమ్ లో చూసుకోండి. మీకు ఎటువంటి ట్రబుల్ లేకుండా చాలా డిజైన్స్ ఉన్నాయి. లేదంటే మీకు కావాల్సిన డిజైన్ చేసి కూడా ఇస్తారు. అమేజింగ్ అండి, కాన్సెప్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకా వెళ్తూ ఒక్కసారి నాకు గాజులు చూపించేయమనండి. వాళ్ళు కూడా 100 గ్రామ్స్ లో ఒక 8 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసే బదులు ఒక 2 lakhs లో తీసుకొని మిగతా పేమెంట్ ఏదైతే ఉందో అది గోల్డ్, అది ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, అది పేమెంట్ ఆ పేమెంట్ పెరిగిపోద్ది. అది ఏదైతే ఉందో దాని వేస్టేజ్ లో ఇక్కడ ఐటమ్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు 80 గ్రాములు 100 గ్రాముల ఐటమ్ మీరు పర్చేస్ చేస్తే దాని వేస్టేజ్ కి ఇక్కడ ఐటమ్ వచ్చేస్తుంది. అంతే, దాని వేస్టేజ్ కి ఐటమ్ వచ్చేస్తుంది, బంగారం వచ్చేస్తుంది. మళ్ళీ దానిలో తిరిగి హాఫ్ రిటర్న్ మీకు మళ్ళీ వచ్చేస్తుంది గ్యారంటీగా. అండ్ దాని ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఏదైతుందో అది మీరు బ్యాంక్ వేసుకున్నారనుకోండి, ఎఫ్డీకి వేసుకున్నారంటే అది రెట్టింపు అయిపోద్ది. చిన్న స్థలం కొనేసుకోండి, అంతే. లక్షలు బంగారం మీద పెట్టలేదు, చిన్న స్థలం కొనుక్కోండి. ఇక్కడికి వచ్చి మాత్రం బంగారం కొనుక్కోండి. దట్స్ వాట్ ఐ సే. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఒక ఆప్షన్ లేకుండా పోయింది, అందరికి అందుబాటులో బంగారం లేకుండా పోయింది అనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ అండి. సో హాయ్ మేడం, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. నాకంటే బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? చాలా చాలా సంతోషంగా, తృప్తిగా, హ్యాపీగా ఉంది. యాజ్ ఎ మదర్
నేను Okay. చాలా కంటెంట్ ఫీల్ అవుతున్నాను Okay. బికాజ్ అమ్మ ఇద్దరు ఆడపిల్లలు బోల్డ్ కొనాలి కదా, అవును. ఈ బంగారం ఇలా పెరిగిపోతుందన్న టెన్షన్ ఉండింది. ఉమ్. కొంచెం రిలాక్స్డ్ గా ఉన్నాను. ఓకే. ఇలా కూడా బంగారం దొరుకుతుందా, ఇలా రిటర్న్ పాలసీతో దొరుకుతుందా, అండ్ Okay. ఇలా లైఫ్ టైం వారంటీతో దొరుకుతుందా అని ఫస్ట్ టైం తెలుసుకున్నాను నేను. ఐఎమ్ సో Okay. హ్యాపీ. సో మీరు బేసిక్ గా ఎలా ప్రిఫర్ చేస్తారు? ఇలాంటి వాటికి వెళ్తారా, ఒరిజినల్ గోల్డ్ ఇప్పటివరకు ఇలాంటి బంగారం అసలు వినలేదు. వినలేదు. ఫస్ట్ టైం నాకు ఈ కాన్సెప్ట్ తెలిసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అవును. అండ్ నాకు 100 రకాల డౌట్స్ ఉండింది. ఉమ్. అంటే ఏదో ఒకటి మ్యానిపులేషన్ చేస్తారులే, అవును. ఏది లేకుండా ఎలా ఉంటుంది, ఏదో అవును. పల్చగా పూత డబుల్ పూత పూసేసి అది షీటెడ్ జ్యువెలరీ అని అంటారేమో, అలా ఎలా ఉంటుంది అని అనుకున్నాను. వన్స్ ఐ కేమ్ హియర్ అండ్ త్రినాథ్ గారితో మాట్లాడిన తర్వాత వారి ఎన్ని Okay. సంవత్సరాల బిజినెస్, ఉమ్. వారు ఇస్తున్నటువంటి భరోసా, అంటే 100% మీరు ఎక్కడో పెట్టాల్సిన అవసరం లేదు. మా బంగారం మా దగ్గర తాకట్టు పెట్టుకోవచ్చు మీరు కావాలంటే, అవునవును. అండ్ రిటర్న్ ఇస్తాము ఉమ్. ఐటమ్ ని బట్టి. అవును. ఇప్పుడు వెండి షాప్ కి వెళ్ళినా కూడా 100% మేము రిటర్న్ తీసుకుంటాం అనట్లేదు, అవును అనట్లేదు. 60 to 50% అంటున్నారు. అవును. ఎంత పెద్ద షోరూమ్ కన్నా వెళ్ళండి, వెండి అయినా కానీ బంగారం అయినా కానీ 100% ఇవ్వట్లేదు. వేస్టేజ్ అవును. గీస్టేజ్ అన్ని తీసేసి మనం 5 లక్షలు కొనుక్కుంటే 4 లక్షలు 3 లక్షలు చేతిలో పెట్టాం అవును వాస్తవం. కదా. కరెక్ట్. అవును. సో అవన్నీ లేకుండా ఇది ఇంత ట్రాన్స్పరెంట్ గా బిజినెస్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఇప్పుడు నమ్మొచ్చు అంటారా? నేనైతే నమ్ముతున్నాను. మీరైతే నేనైతే నమ్ముతున్నారు. పక్కగా నమ్ముతున్నాను. So, నేను ఆర్డర్ కూడా prefer ప్లేస్ చేసేసాను. సో మనం రెఫర్ చేయొచ్చు, తీసుకోండి అని పక్కా చెప్పేసి. మీరు ఈ కంప్లీట్ ఎపిసోడ్ చూడండి. నాకు ఉన్న డౌట్స్ అన్ని అడిగేశాను. ఉమ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఐఆమ్ ఉదయ భాను నా ఇన్స్టా అండి. సో మీరు చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను డైరెక్ట్ గా వారిని అడుగుతాను. లేకపోతే ఏంటండి, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర వెంకటరమణ కట్టు జ్యువెలరీ. మీరు వచ్చేసి డైరెక్ట్ గా వచ్చి మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాత కొనుక్కోండి. ఓకే. సో ఇంకోటి, ఇక్కడ చాలా జ్యువెలరీస్ ఉన్నాయి కదా, మీకు బాగా నచ్చినవి ఏంటి? చాలా ఉన్నాయి, రింగ్ మొత్తంగా చూడలేదు నేను. ఓకే. సో నచ్చిన ఒకటైతే మెళ్ళ వేసేసుకున్నా. అండ్ గాజులు చాలా బాగా నచ్చాయి. ఉన్న గాజులు అన్ని, అంటే నాకు గాజులు ఇష్టం, ఓకే. చాలా ఇష్టం. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకోవడం ఇష్టం. సో మొత్తం గాజులు చాలా నచ్చాయి. తీసుకెళ్ళిపోతారేమో అదే ఇంకా. అనుకుంటున్నా, ఇంకా షోరూమ్ ఏమి ఉండవేమో. సో ఓకే. సో ఫైనల్లీ మీదైతే మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. సో నమ్మొచ్చు, పక్కా పక్కగా నమ్మొచ్చు. 100% నమ్మొచ్చు. Okay. మోర్ దాన్ 100%, బియాండ్ 100%. బికాస్ లైఫ్ టైమ్ వారంటీతో, అంటే ఒక రాయిపోయినా అది విరిగిపోయినా నేను గ్యారంటీ అని నేను చేసిస్తాను అవును. అని అంటున్నారు. ఒక 2-3 సార్లు ఏదైనా ఇష్యూసే రావు. ఎందుకంటే మీరు స్వర్ణకారులు అండి. అవును. ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నారో వీరు స్వర్ణకారులు. మేకింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, మేకింగ్ ఛార్జెస్ అని షోరూమ్స్ లో మన నెత్తి మీద వేసేవి ఏవైతే ఉన్నాయో చాలా అబ్సల్యూట్లీ పెంచినటువంటివి అన్నమాట. అవును. అవును. అవన్నీ మనకు 14%, 15% ఏమో అనుకుంటాం. అవును. లక్షకు 14% అంటే ఏముందండి, 14,000 కదా. అవును. అట్లా ఎంత అవుతుంది? అట్లా ఇంకా బియాండ్ దట్ ఇంకా రాళ్ళకని దానికని అవును. వీళ్ళు రాళ్ళకు కూడా ఏమి వేయట్లేదు. అవును. సో గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఇవి బెటర్ డెఫినెట్ గా. మళ్ళీ ఇప్పుడు 8,000 కొనుక్కుంటే 20,000 పెరిగింది అనుకోండి బంగారం, అవును. 20,000 రేట్ ఇస్తా అంటున్నారు కదా. అవునవును. కదా, ఇంకా ఇంతకంటే భరోసా ఎవరు ఇస్తారు? సో ఫైనల్లీ వ్యూవర్స్ కి అయితే ఇక్కడికి రావచ్చు అని చెప్తారు మీరు. నేను వస్తున్నానండి, సో మీరు నేను వచ్చేయండి. వస్తున్నాను. నా బిడ్డలకు కూడా కొంటాను ఇక్కడ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం.